రాజమౌళి. దర్శకధీరుడు రాజమౌళి ఒక సినిమా తెరకెక్కిస్తున్నాడంటే అక్కడ పండుగ వాతావరణమే ఉంటుంది. భారీ సెట్స్, అంతకుమించి నటినటులు, వర్కర్స్, ఇలా ఎటు చూసినా జనసందోహంతో ఆ ప్రాంతం అంతా కలకల్లాడుతూ ఉంటుంది. మరి అంతమంది జనాల్లో ఎవరో ఒకరు అక్కడి సినిమా సెట్స్ విశేషాల్ని మొబైల్లో చిత్రీకరించి ఉండవచ్చునని పెద్ద సవాలే అని చెప్పుకోవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ వ్యవహారం ఇప్పుడు జక్కన్నకి బిగ్ టాస్క్ గా మారిందట. రాజమౌళికి కొత్త తలనొప్పులు వస్తున్నాయట. ఎంత జాగ్రత్తగా తీస్తున్నా సరే SSMBC 29 నుంచి లీకులు ఆగట్లేదు. మొన్న ఒడిశాలో సెట్స్ నుంచి ఏకంగా వీడియోనే లీక్ అయ్యి సోషల్ మీడియాలో ఊపేస్తుంది. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. రిలీజ్ కు ముందే కథ లీక్ అయిపోయిందని ప్రచారం జరిగింది. అప్పటి నుంచి సెట్స్ వద్ద రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని మూవీ టీం చెబుతోంది. సెక్యూరిటీ టైట్ చేశాడని, చిన్న లీక్ కూడా ఉండదనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అదే ఒడిశా సెట్స్ నుంచి మరో ఫోటో లీక్ అయింది. ఇందులో మహేష్ బాబు నడుచుకుంటూ వెళ్తున్నారు. బ్యాక్ నుంచి తీసిన ఈ ఫోటోలో మహేష్ బాబు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. నేటితో ఒడిశా షెడ్యూల్ పూర్తయింది. చివరి రోజు ఇలా లీక్ కావడంతో ఇది చూసిన వారంతా అస్సలు ఎందుకు లీక్ చేస్తున్నారనే ప్రశ్నలు వేస్తున్నారు. కావాలని చేస్తున్నారా, లేదంటే అనుకోకుండా జరుగుతుందా అని ఆరా తీస్తున్నారు. ఎలా జరిగినా మూవీకి కావాల్సిన జాబ్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుందని అంటున్నారు ఫ్యాన్స్. కానీ రాజమౌళి సినిమా అంటే లీకులనే విషయమే ఉండదు. ఎందుకంటే లీకులు ఇస్తే సినిమాపై హైప్ తగ్గిపోతుందనే విషయం ఆయనకు తెలుసు. అందుకే తన సినిమా నుంచి ఒక్కో చిన్న ఫోటో కూడా లీక్ కాకుండా చూసుకుంటారు. గత సినిమాలను చూస్తేనే ఈ విషయం అర్థమవుతుంది. బాహుబలి లాంటి సిరీస్ తీసినప్పుడు కూడా ఒక్క లీక్ లేదు. మహేష్ సినిమా విషయంలో కూడా జక్కన్న మొదటి నుంచి సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. కనీసం పూజా కార్యక్రమం కూడా బయటకు చూపించలేదు. ఒక పాత్ర గురించి కూడా ప్రకటించలేదు. అసలు ఎవరెవరు నటిస్తున్నారనేది కూడా బయటకు రానివ్వట్లేదు. కానీ ఇంకో పక్క లీకులు మాత్రం ఆగట్లేదు. దీంతో రాజమౌళికి ఏమైంది, ఆయన సెక్యూరిటీ ఏమైంది అంటూ ఫ్యాన్స్ అడుగుతున్నారు. మరి ఈ లీకులపై మూవీ టీం ఏమైనా స్పందిస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నప్పుడు జక్కన్న అందుకు తగ్గట్టే మహేష్ బాబు గెటప్ ని కూడా మార్చి సరికొత్త కథతో రంగంలోకి దిగాడు. ఇప్పటి వరకు పాన్ ఇండియా సినిమాలతోనే సంచలనాలు నమోదు చేసిన రాజమౌళి ఇక సినిమాతో వరల్డ్ బాక్స్ ఆఫీస్ పై ఇలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడా అనేది వేచి చూడాలి.